హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో ఎక్కువ మంది సఫర్ అవుతున్నటువంటి ఒక సమస్యల్లో థైరాయిడ్ సమస్య ఒకటి. ఈ థైరాయిడ్ సమస్య పిల్లలకి, పెద్దవాళ్ళకి జెండర్ డిఫరెన్స్ లేకుండా, అంటే ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా ఇది ఎక్కువగా సమస్యని సృష్టిస్తుంది. అసలు ఈ థైరాయిడ్ సమస్య అందరికీ రాదు అనే అపోహ కూడా ఉంది. అంటే కేవలం ఇది ఆడవాళ్ళకి సంబంధించింది, మగవాళ్ళకి రాదు అనుకుంటారు. కానీ ఈ సమస్య అందరికీ వస్తుంది. అసలు థైరాయిడ్ ఏంటి, ఎక్కడ ఉంటుంది? థైరాయిడ్ అనేది ప్రతి ఒక్కరి శరీరంలో పుట్టినప్పటి నుంచి పెరిగేటువంటి ఒక ఎండోక్రైనల్ గ్లాండ్ అంటారు. ఓకే, సో ఇది మన స్వరపేటికకి ఇరువైపులా ఒక బటర్ఫ్లై రూపంలో ఉంటుంది. ఇది మనకి బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం ఒక వయసు వరకు ఆడపిల్లలు, మగపిల్లలు సేమ్గా పెరిగినా ఆ తర్వాత బాడీలో వచ్చేటువంటి ఒక మార్పులు ఏవైతే ఉన్నాయో గ్రోత్లో డిఫరెంట్ బాడీ గ్రోత్ అనేది ఈ థైరాయిడ్ హార్మోనల్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఏ సమయంలో ఎక్కడ మన బాడీ గ్రోత్ అవ్వాలి, ఏ సమయం తర్వాత అక్కడ బాడీ గ్రోత్ ఆగిపోవాలి అనే దానికి ఈ థైరాయిడ్ అనేది చాలా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక గ్లాండ్. కాబట్టి ఈ థైరాయిడ్ అనేది మనకి అందరికీ చిన్నప్పటి నుంచి ఉంటుంది. అయితే ఎక్కువ సమస్య ఇది మగవాళ్ళతో పోల్చినప్పుడు ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది? ఎందుకంటే ఆడవాళ్ళకి ఇది మెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు, అంటే సైకిల్ స్టార్ట్ అయినప్పుడు, పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు న్యూట్రిషన్ అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది. అండ్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవడం అవసరం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్స్లో చదువులు కావచ్చు, లేదంటే ప్రొఫెషన్స్ అవ్వచ్చు, ఇంట్లో ఉండేటువంటి యొక్క సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఈ జీవన విధానాన్ని మార్చుకోలేకుండా మనం పరిమితమైనటువంటి యొక్క జీవన విధానాన్ని గడుపుతూ ఉన్నాము. లగ్జరీస్ ఉన్న రైట్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ఈ థైరాయిడ్ సమస్యకు గురవుతున్నాం. అండ్ దాంతోపాటు తీసుకునేటువంటి ఒక ఆహారంలో థైరాయిడ్ సంబంధించి ఎలాంటి పోషక విలువలు అవసరం ఉన్నది అనేటువంటి ఒక నాలెడ్జ్ అందరికీ లేకపోవడం వల్ల కూడా ఈ థైరాయిడ్ సమస్య బారిన ఎక్కువగా పడుతూ ఉన్నారు. ఎక్కువగా ఈ థైరాయిడ్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ డెలివరీ అయిన వాళ్ళకి, పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత, మెచ్యూరిటీ స్టార్ట్ అయిన తర్వాత కానీ ఈ సమస్య ఆడవాళ్ళలో ఎక్కువగా గుర్తిస్తాం. మగపిల్లల్లో అయితే చిన్నప్పుడే ఇది స్టార్ట్ అవుతుంది కొందరికి. అండ్ ఎప్పుడైతే 16-17 ఏజ్లో కూడా కొందరికి స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ 30 ఏజ్లో కూడా కొందరికి స్టార్ట్ అవుతుంది. అసలు దీని సమస్యలు ఎలా ఉంటాయి, దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటే, చిన్నపిల్లల్లో అయితే హైట్ పెరగడం ఆగిపోతుంది. అక్కడనే వాళ్ళు ఏజ్ ఎక్కువైనట్టు కనిపించడం స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళకి తప్పకుండా థైరాయిడ్ టెస్ట్ అనేది చేపిస్తే మనకి తెలుస్తుంది ఆ థైరాయిడ్ వాళ్ళకి ఉందా లేదా అనేది. ఒకవేళ థైరాయిడ్ ఉంటే అక్కడి నుంచి మనము థైరాయిడ్కి సంబంధించిన మందులు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్ సహాయంతో. అండ్ ఆడపిల్లైనా మగపిల్లైనా అంతే. పెద్దవాళ్ళలో అంటే లిమిటెడ్ టైంలో బరువు అనేది విపరీతంగా పెరిగిపోతారు. అంటే నెలకి 4-5 కేజీలు లేదా 10 కేజీలు, 10 కేజీస్ 1 మంత్లో గెయిన్ అవ్వడం ఇట్ ఈస్ ప్రాబ్లం. కాబట్టి అప్పుడు కూడా థైరాయిడ్ని మనం సస్పెక్ట్ చేయొచ్చు. కొందరిలో జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. అంటే రాత్రి పడుకున్నాక తెల్లవారేసరికి దిండు మీద ఎక్కువగా జుట్టు ఉంటుంది. కాబట్టి ఇది కూడా థైరాయిడ్కి ఒక అవకాశం అయి ఉండొచ్చు. అండ్ కొందరిలో ఒళ్ళంతా పొడిబారిపోతుంది, డ్రైగా అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎన్ని మాయిశ్చరైజర్స్ యూజ్ చేసినా కూడా దానికి ఉపయోగం ఉండదు. ఇది కూడా థైరాయిడ్ లక్షణము. అండ్ ఆడపిల్లల్లో చూసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే ఫ్రీక్వెన్సీగా పీరియడ్ రావడం కానీ, లేదంటే 2 months 3 monthsకి ఒకసారి పీరియడ్స్ వాళ్ళకి అవ్వడం కానీ, ఇలాంటి సమస్యలు ఆడపిల్లల్లో ఎక్కువగా మనం థైరాయిడ్ సమస్య ఉందని సస్పెక్ట్ చేయడానికి లక్షణాలు. అండ్ దాంతోపాటు కొంతమందికి కన్ను గుడ్లు పైకి వచ్చినట్లుగా ఉంటాయి. సో దాన్ని కూడా ఒక థైరాయిడ్ లక్షణంగా మనం గుర్తించవచ్చు. సో ఇలాగా బాడీలో అనేక మార్పులు థైరాయిడ్ సమస్య ఉంది అని మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. దాన్ని కనుక మనం సరైన సమయంలో తెలుసుకోగలిగితే ఆ సమస్య నుంచి తొందరగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కొందరిలో ప్రెగ్నెన్సీలో, అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళు తీసుకునే పోషకాహారం అవ్వచ్చు, లేదా వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అవ్వచ్చు, దీనివల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయ్యి వాళ్ళకు కూడా థైరాయిడ్ సమస్య వస్తుంది. ఈ థైరాయిడ్ సమస్య రావడం వల్ల ఎర్లీ డెలివరీసు లేదా బీపీ పెరిగిపోవడాలు లాంటి సమస్యలకు గురై అయితే పాపకి ప్రమాదం లేదా తల్లికి ప్రమాదం అనేటువంటి యొక్క లక్షణాలు కూడా మనం ఎక్కువగా ఈ కాలంలో గమనిస్తూ ఉన్నాము. సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే మన యొక్క జీవన విధానము అండ్ మనం తీసుకునేటువంటి యొక్క ఆహారంలో మంచి పోషక విలువలను మెయింటైన్ చేసినట్లయితే తప్పకుండా మనం ఈ సమస్య నుంచి బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది. 6 years నా సర్వీస్లో నేను ఎంతోమందికి వాళ్ళ యొక్క ఆహారము అండ్ అలవాట్లు మార్చుకొని థైరాయిడ్ నుంచి బయటకు వచ్చేదానికి చాలామందికి సహాయం చేశాను. కాబట్టి తప్పకుండా దీనికి పరిష్కారం ఫుడ్ ద్వారా దొరుకుతుందనే నమ్మకం నాకుంది.